హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. నేను మీ పద్మ. ఈరోజు నేను మీకు బయట దొరికే విధంగా పూరీలు ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పూరీలు మనకి హోటల్లో స్ట్రీట్లలో దొరుకుతాయి కదా, ఆ విధంగా మెత్తగా పొంగుతూ చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తాయండి. మరి పొంగుతూ పూరీలు రావాలంటే మనకి పిండి ఎలా ఉత్తుకోవాలో, దాంట్లో ఏమేమి వేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి హోటళ్లలో అలాగే బయట దొరికే విధంగా మనము ఇంట్లోనే ఇలా పొంగుతూ పూరీలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే ఈ పూరీలతో పాటు కర్రీ రెసిపీ కూడా చాలా సింపుల్ అండి. మనకి పూరీతో ఈ కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఆలూ కర్రీ రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు మైదా లేదా గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నేను ఇక్కడ సూజీని వేసుకున్నానండి, గోధుమ నూక. అలాగే 1/2 స్పూను చక్కెరని వేసుకున్నాను. అలాగే 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. అందులోనే నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మనము పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకుంటూ ఇలా నెమ్మదిగా పిండి మొత్తం కలిసే విధంగా మనము కలుపుకోవాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూపించే విధంగా మీరు పిండిని కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే సాఫ్ట్గా కాకుండా మీడియంలో కలుపుకోండి. అప్పుడే పూరీలు చక్కగా వస్తాయి. మనం పిండిని ఇలా ప్రెస్ చేస్తూ ఒక 5-6 నిమిషాలు మనము పిండిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు పిండి మనము ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని పిండి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఆపై దీనికి మనము ఈ పిండి మీద ఒక తడి క్లాత్ని వేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి ఆరిపోకుండా ఉంటుంది అండ్ పూరీలు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. దాంట్లోనే ఆయిల్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కనివ్వండి. ఇప్పుడు మనం పూరీ ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని తీసుకుందాం. 10 నిమిషాలు పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా గట్టిపడింది. ఇప్పుడు ఈ పిండిని మరో 2 నిమిషాలు మనము ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి. రెండు నిమిషాలు ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బౌల్ లాగా తీసుకొని మీరు పూరీ సైజుని బట్టి బౌల్ లాగా చేసుకోండి. చిన్న సైజ్ అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బౌల్ చేసుకోండి. అదే పెద్ద పూరీలు చేసుకోవాలంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఈ విధంగా నేను కొన్ని ఇలా బౌల్ లాగా చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం పొడి పిండి చల్లుకొని పూరీ మనము ఇలా రోలింగ్ చేసుకోవాలి. మీరు పొడి పిండి ప్లేస్లో ఆయిల్ అప్లై చేసుకొని అయినా పూరీ మీరు రోలింగ్ చేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా మనం పూరీ మరీ పలచగా కాకుండా మరీ పలసరగా కాకుండా ఇలా మధ్యలో మీడియంలో వచ్చేలాగా పూరీ పిండిని మనము రోలింగ్ చేసుకోవాలి. ఎలాగబడితే అలాగా మనము పూరీని రోలింగ్ చేయకూడదండి, నెమ్మదిగా చేసుకోవాలి.
అప్పుడే పూరీలు పొంగుతూ చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కుంటుంది కదండి. ఇప్పుడు దాంట్లోనే మనము ఈ పూరీని వేసుకొని ఇలా నెమ్మదిగా ఫ్రెష్ చేస్తూ మనము పూరీని చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెడితే పూరీలు చక్కగా పొంగవండి. ఈ విధంగా మనము పూరీలన్నీ చేసుకోవాలి. మరొకటి చూపిస్తున్నాను చూడండి. మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. మనకి హోటల్ లాంటి టేస్ట్తో ఇంట్లోనే పూరీలు ఈ విధంగా చేసుకుంటే చక్కగా పొంగుతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా నేను అన్ని పూరీలు వేస్తున్నానండి. ఇప్పుడు పూరీలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. పూరీ మీద ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు, మెత్తబడిపోతాయి. సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనము కర్రీతో పూరీల్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అచ్చం హోటల్ లాంటి టేస్ట్తో మనం ఇంట్లోనే పూరీ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.